మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నవంబర్ మాసంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. నవంబర్ మాసానికి సంబంధించి ఈ ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు మేజర్ ఈవెంట్స్ ఈ మాసంలో ఏమున్నాయి ఏంటనేది చూద్దాం. ఇక్కడ మనకి 5వ తారీఖు కార్తీక పౌర్ణమి ఉంది, కేదారేశ్వర నోము ఉంది. అలాగే 26వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి, 28 కాలభైరవాష్టమి, అలాగే శుక్రమౌఢమి కూడా ప్రారంభమవుతూ ఉంది. సో ఇవి మేజర్ ఈవెంట్స్. ఇక గ్రహగతుల గురించి మనం చూస్తే కనుక గురువుగారు అతిచారంలో ఈ రాశిలో కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నారు. నవంబర్ 11 వరకు కూడా ఫార్వర్డ్ మోషన్లో, తర్వాత వక్రస్థితిలో రిట్రగ్రేషన్లో ఉంటారు నవంబర్ 11 నుంచి. బుధ భగవానుడు కూడా వృశ్చిక రాశిలో గోచారంలో ఉన్నారు. ఆయన కూడా నవంబర్ 10వ తారీఖు నుంచి నవంబర్ 10 నుంచి ఆయన కూడా వక్రస్థితిలో ఉంటారు. ఇక రవి యొక్క సంచారం 17వ తారీఖు వరకు తులారాశిలో నీచరాశిలో, 17 తర్వాత వృశ్చిక రాశిలో సంచారంలో ఉంటున్నారు. ఇక 24న బుధుడు వక్రించి తులారాశిలోకి వస్తూ ఉన్నారు. చాలా సెట్ బ్యాక్స్ అనేవి నవంబర్ మాసంలో మనకి జరుగుతుండడం అనేది గమనించవచ్చు. శుక్రుడు కూడా స్వక్షేత్రంలో ఉన్న శుక్రుడు 26వ తారీఖున వృశ్చిక రాశిలోకి ఆయన గోచారం మొదలు పెట్టబోతూ ఉన్నారు. సో ఈ విధంగా గురుడు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, శుక్రుడు తులారాశిలో, కుజ రవి బుధల యొక్క యుతి వృశ్చిక రాశిలో, కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీనరాశిలో శని వక్రస్థితి. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా నవంబర్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ రాశి వారికి ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి దశమంలో రాహువు, లాభంలో శని, 2 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి యోగిస్తూ ఉంది. సో ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా దశమ స్థానం, కేంద్ర స్థానంలో రాహు యొక్క సంచారం ఉద్యోగ పరిస్థితుల రీత్యా జాబ్ ఆపర్చునిటీస్ వెతుక్కునే విషయంలోనూ, అలాగే శని యొక్క లాభస్థాన సంచారం ఎవరైతే ఉద్యోగ ప్రాప్తి కోసం చూస్తున్నారో, ఉద్యోగానికి సంబంధించిన సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడానికి శని యొక్క బలం. సో ఈ రెండు కూడా మోస్ట్ ఫేవరబుల్గా. రాహు యోగిస్తే సోషల్ స్టేటస్ పెరగడం, శని యోగిస్తే మీరు పడ్డ కష్టానికి ప్రొఫెషన్ పరంగా దానికి గుర్తింపు రావడం. అలాగే ఇక్కడ ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ, లైఫ్ గ్రోత్ గురించి, మీ యొక్క టాలెంట్, మీ యొక్క ఇంటెలిజెన్స్ ఎంత ఉంటుందో ఆ ఇంటెలిజెన్స్కి పదును పెట్టి దాని త్రూ మీరు ఏదన్నా గుర్తింపు సాధించడానికి చేసే ప్రయత్నాల్లో వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి మనం చూస్తే కనుక రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఈ యొక్క మాసంలో ఫస్ట్ షష్టమ స్థాన సంచారంలో ఈయన గోచారంలో ఉంటున్నారు. విత్ రవితో కలిసి ఆయన షష్టమ స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే రవి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి షష్టమ స్థానంలో నడుస్తూ ఉందో, కొంతవరకు కూడా రవి యొక్క సంచారం షష్టమ స్థానంలో యోగిస్తుంది. కానీ కొన్నిసార్లు మదర్ హెల్త్కి సంబంధించో, వాహనాలకి సంబంధించో, డొమెస్టికల్గా ఇంటికి సంబంధించో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతూ ఉంటాయి. అలాగే నీచ శుక్రుని, ఇక్కడ నీచ రవితో పాటు శుక్రుడి కూడా షష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు. అంటే వృషభ రాశి వారికి ముఖ్యంగా రాశ్యాధిపతి షష్టమ స్థానంలో ఉన్న రీత్యా వీళ్ళకి ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కూడా వృషభ రాశి వాళ్ళు కొంచెం కేర్గా ముందుకు వెళ్ళడం, స్త్రీలతో అనవసరమైన వివాదాలు అనేవి కొంచెం ఏర్పడే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉంటూ ఉంటాం, చాలా మంచిది. ఇక్కడ వివాహ ప్రయత్నాలు చేసేవారు ఎవరైతే ఉంటారో అంత అనుకూలమైన ఫలితాలు వృషభ రాశి వారికి కనిపించట్లా. ఎప్పుడైతే ఈ రాశిలో ఇక్కడ సప్తమంలో కుజుడు ఉన్నారు, అది ఓన్ హౌస్ అయింది. కానీ మళ్ళీ అక్కడే బుధుడు ఉన్నారు, రవి కూడా 17వ తారీఖు తర్వాత వస్తున్నారు. సో కాబట్టి తీసుకునే నిర్ణయాలు ఏవి కూడా వ్యాపార పరంగా అయినా, వివాహ పరంగా అయినా, బిజినెస్ పార్ట్నర్షిప్లో చేసుకునే
సమ్ అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ అగ్రిమెంట్స్ విషయాల్లో అయినా అనుకూలమైన ఫలితాలు కనిపించట్ల. ఈ రాశికి మెయిన్గా ఏంటంటే బుధుడి యొక్క వక్రం ఏదైతే నవంబర్ 10వ తారీఖు నుంచి ఏర్పడుతున్నాయో వీటన్నిటి విషయాల్లో కూడా కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. చేసే ప్రయాణాల్లో అయినా, మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో అయినా, వ్యాపారానికి సంబంధించి కాంట్రాక్ట్స్ విషయాల్లో అయినా సరే. అంటే వీటి విషయాల్లో తొందరపడి నిర్ణయాలు కాకుండా నెమ్మదిగా తీసుకునే నిర్ణయాలు ఈ రాశికి కొంచెం ఎక్కువ అనుకూలిస్తాయి. ధనపరమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాల రీత్యా ఈ రాశి వారికి చూసినట్టయితే కనుక ఇక్కడ వ్యాపార రీత్యా పెట్టుబడులు పెట్టడం, వ్యాపార రీత్యా చేసే ఇన్వెస్ట్మెంట్స్, అలాగే కుటుంబానికి సంబంధించిన విషయాల్లో అనవసరమైన చిన్నపాటి అంటే బుధుడి యొక్క శత్రుక్షేత్ర సంచారం వల్ల కుటుంబ పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అనుకూలమైన పరిస్థితులు కొంచెం తక్కువగా ఉన్నాయి. కాబట్టి కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎప్పుడూ ఒకటే మాట మీద ఉండాలని లేదు. కొన్నిసార్లు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో ఈ నవంబర్ మాసంలో బుధుడి యొక్క శత్రుక్షేత్ర సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని సంతానపరంగా, ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ పరంగా కూడా కుటుంబంలో ఉన్న వ్యక్తులతో ఎవరితో కూడా ఎవరో ఒక్కళ్ళే మాట్లాడుతూ ఇంటి పెద్ద వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటుంటే మంచిది. ఆ విధంగా ముందుకెళ్తే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉండవు. వ్యాపార పరంగా పెట్టే ఫైనాన్స్ విషయంలోనూ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ మనకి ఇక్కడ సాధారణమైన రిజల్ట్ కూడా కొంచెం తక్కువే కనిపిస్తూ ఉంది యాక్చువల్గా ఈ మాసం మాత్రం. కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఎడ్యుకేషన్ విషయానికి వస్తే కనుక ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా అనవసరంగా ఇతరుల వల్ల మీరు డిస్టర్బ్ అవుతూ ఉంటారు. సో కాబట్టి ఇతరుల వల్ల మీరు డిస్టర్బ్ అవ్వకుండా మీ ఎడ్యుకేషన్ మీద, మీ చదువు మీద మీరు కాన్సన్ట్రేషన్ పెట్టుకోవడం వృషభ రాశి వాళ్ళకి చాలా మంచిది. సో అలాగే ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక ఈ మాసం నుంచి గురువు గారు కూడా అతిచారంతో తృతీయ స్థానంలోకి వచ్చారు. సో యాక్చువల్గా తృతీయ స్థానం సంచారం అంత యోగించే సంచారం కాదు. ఆ రాశికి పైగా ఆయన పరమ పాపగ్రహం, ఇంకా ఉచ్చ స్థితిలో తృతీయ స్థానంలో ఉన్నారు. కాబట్టి అనుకోని సమ్ షార్ట్ జర్నీస్ కానీ, లాంగ్ జర్నీస్ కానీ ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. మీ సర్వెంట్స్ రీత్యా కానీ, కొలీగ్స్ రీత్యా వాళ్ళతో మీకు ర్యాపో ఎలా ఉంటుంది, సర్వెంట్స్ అండ్ కొలీగ్స్ విషయాల్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఇలాంటి విషయాల మీద మీరు ఎక్కువ కొంచెం ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండడం అనేది చాలా మంచిది. గురువుగారు తృతీయ స్థానంలోకి రావడం యాక్చువల్గా ఇది మీ యొక్క జనరల్గా మీరు ఏదైతే ప్రొఫెషన్ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఇంటి విషయాల్లో కానీ నార్మల్గా ఉన్నదానికంటే కొంచెం ఎక్కువగా ఇక్కడ మీ ఓన్ హ్యాండ్స్ మీద మీరు ఎక్కువగా పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి గురువుగారి అతిచారం కూడా ఇక్కడ మనకి అంత కలిసి వచ్చే ఆస్కారాలు వృషభ రాశి వారికి తక్కువే ఉన్నాయి. సో కాబట్టి ఈ మాసంలో నవంబర్ 11 నుంచి గురు వక్రం, నవంబర్ 10 నుంచి బుధుడి వక్రం. సో కాబట్టి ఈ వక్ర సంచారం అన్ప్లానెడ్ జర్నీస్ వల్ల మాత్రం ఎక్కువ మీరు సఫర్ అయ్యే ఆస్కారాలను సూచిస్తూ ఉంది. ఈ అన్ప్లానెడ్ జర్నీస్ నవంబర్ 10 తర్వాత ఏవైతే ఉంటాయో వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. లేకపోతే దానివల్ల ఎక్కువ టైం వేస్ట్ అవ్వటం, అలాగా కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండటం కనిపిస్తూ ఉంది. ఈ వృషభ రాశి వారికి మేజర్గా ఈ శుక్రుడి యొక్క సంచారం, రాశ్యాధిపతి 6th హౌస్లో ఉన్నారు కాబట్టి యాక్చువల్గా హిమకుంద మృణాలాభ శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం, అలాగే శుక్రుడికి సంబంధించి కేజింపావు బొబ్బర్లు, వైట్ క్లాత్ దానం చేసుకోవటం, కుజ రవి బుధులు ముగ్గురు కూడా 7వ స్థానంలో ఉంటూ ఉన్నారు 17వ తారీఖు నుంచి కూడా. కాబట్టి శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవటం 17వ తారీఖు నుంచి చాలా మంచిది. సో ఈ కుజ బుధ రవుల యొక్క సంచారం 7వ స్థానం వల్ల వ్యాపారానికి, మ్యారిటల్ లైఫ్కి ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉండొచ్చు. శని లాభస్థాన సంచారం ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, ఫారెన్ ట్రావెల్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. అలాగే గురుడి యొక్క అతిచారం 3వ స్థానంలో షార్ట్ జర్నీస్ ఎప్పుడు ఇవ్వచ్చు. అంటే ఇవన్నీ ఏ వారంలో ఏ డేస్లో ఎక్కువ జరగచ్చు అనేది వీక్లీ ఫాలో అవుతుంటే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. వాడు వీక్లీ కూడా ఫాలో అయితే ఇంకా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.